శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలను పరిగణనలోకి తీసుకుని చూసినట్లయితే, ఈ వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు అనేటటువంటివి మనం పరిశీలించినట్లయితే, ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 4 గాను మనం చెప్పుకోవచ్చు. ఈ ఆదాయము అనేటటువంటిది తక్కువ, వ్యయం అనేటటువంటిది ఎక్కువ వచ్చింది అంటే రుణ ప్రయత్నాలు కానీ, లేదా ఎవరైనా ఆర్థిక సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తులు కానీ తారసపడేటటువంటి అవకాశాలు, మీ యొక్క విలువ పెరిగితేనే కదా ఎవరికైనా ఆదాయం అనేటటువంటిది, ఎలా ఉన్నా విలువను బట్టి అప్పిచ్చినా లేదా ఆర్థిక సహాయం అందించినా, ఏ రకంగా గౌరవ మర్యాద చేసినా మీకుండేటటువంటి విలువను బట్టిస్తారు అనేటటువంటిది జగమెరుగైన సత్యం. విలువ అనేటటువంటిది ఆధారంగా చేసుకుని మీ విలువ పెరిగే కొద్దీ వ్యయాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలనేది మీ చేతిలో ఉంది కనుక ఒక్కసారి అది ఆలోచించుకోండి. ఖర్చు పెట్టే కొద్దీ పొగిడే వాళ్ళు ఉంటారు, ఖర్చును నియంత్రించి మీ మంచి చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. అదే రాజపూజ్య అవమానాల్లో భాగాలు. ఈ అవమానము అనేటటువంటిది 4, రాజపూజ్యము అనేటటువంటిది 5 ఉంది. ఖర్చు పెట్టే కొద్దీ జనాలు భజన బృందంగా మీ చుట్టూ తిరుగుతారు. ఖర్చును వ్యతిరేకించి మీ మంచి కోరుకునేటటువంటి వారు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలో ఉన్నారు. వాళ్ళు తక్కువ, భజన బృందం ఎక్కువ అనేటటువంటిది గ్రహించండి. ప్రధానంగా మనం ఏ రాశికైనా సరే సంవత్సర ఫలితాలు అనేటటువంటివి చెప్పేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాలని మనం పరిగణనలో తీసుకుంటాం. ఈ 4 గ్రహాల్లో గురుడు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాల సంచారమే సంవత్సర ఫలితము అనేటటువంటిది గ్రహించండి. దాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ గ్రహ ఫలితాల ఆధారంగానే ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రారంభంలాగా అయితే కూడా, అంటే మార్చి నెల ఉగాది దగ్గర నుంచి ప్రారంభించుకొని మనకి చెప్పుకునేటటువంటి సాంప్రదాయం కనుక, ఈ ఉగాది అనేటటువంటిది మార్చి 19వ తేదీ దగ్గర నుంచి ప్రారంభించుకొని జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు యొక్క సంచారం మిథున రాశిలో 2వ స్థానంలో సంచరిస్తోంది. గోచార రీత్యా 2వ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం ధనస్థానం కనుక, అది ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు మిథునంలో ఉన్నటువంటి విధానంలో ఉన్నాడు కనుక కుటుంబానికి, గౌరవ మర్యాదలకు, ఆర్థికపరమైనటువంటి విషయాలకి, ధనపరమైనటువంటి విషయాలకి ప్రధానంగా ఈ యొక్క ఇంటిని సంబంధించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంచారపరమైనటువంటి గురుడు యొక్క శుభగ్రహ దృష్టి సంచారము ఉండడం వలన ఆర్థిక స్థితి కానీ, కుటుంబపరమైనటువంటి బంధాలు కానీ, బంధుత్వాలు కానీ బలపడేటటువంటి అవకాశాలు, ఆదాయం పెరగడం మాత్రమే కాదు, డబ్బును ఎలా దాచుకోవాలి, దాన్ని ఏ విధమైనటువంటి విధానంలో పెట్టుబడిగా పెట్టాలి అనేటటువంటిది గతంలో జరిగినటువంటి అనుభవాలను ఒక పాఠంగా నేర్చుకుని ఇబ్బందుల్ని ఒక మెట్టుగా ఎక్కుతూ మీ అభివృద్ధికి దోహదపడేటటువంటి విధానంలో మీ ఆలోచన ధోరణి అనేటటువంటిది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటలో ఒక తెలియనటువంటి ఆకర్షణ, గాంభీర్యము అనేటటువంటిది వాక్స్థానం కనుక మీకు అద్భుతమైనటువంటి విధానంలో ఏర్పడేటటువంటి అవకాశాలు, ధనాదాయం పెరగడం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, వృత్తిపరమైనటువంటి విధానాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలించడం,
ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా జీతాలు పెరగడం, పాత బాకీలు అనేటటువంటివి రావడం లాంటి శుభ ఫలితాలతో పాటు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉందో, ఇంట్లో శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తంగా చర్చలు జరిగేటటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మీ మాట తీరులో ఇతరులను ఒప్పించగలిగినటువంటి సామర్థ్యం మీ సొంతం అనడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా మాటతో పనిచేసేటటువంటి స్వవృత్తి చేసుకునేటటువంటి పురోహితాదులు కానీ, మాటతోటి సంబంధించినటువంటి విధానంలో సేల్స్కి సంబంధించినటువంటి వారు కానీ, టీచింగ్కి సంబంధించినటువంటి వారు కానీ, అలాగే మధ్యవర్తిత్వాన్ని చేసేటటువంటి వారికి కానీ ఒక మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని. అద్భుతమైనటువంటిది ఈ కాలం. అలాగే గురు దృష్టి పంచమ స్థానాన్ని, అలాగే సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూడడం వలన సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగాను, సంతానపరమైనటువంటి వారి యొక్క విద్యా విధి విధానాల నిమిత్తంగాను ఆలోచనలు దృక్పథాలు పెరగడం, కుటుంబ బాధ్యత అనేటటువంటిది మీ నెత్తిని వేసుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే వారి యొక్క చదువు పిల్లల యొక్క చదువు విషయం కూడా మంచి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన లేదా వ్యాపార భాగస్వామ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను, మీ వ్యాపారపరమైనటువంటి క్లయింట్ల నుంచి సహాయము అనేటటువంటిది లభించడం లాంటివి జరుగుతాయి. అలాగే నవమ దృష్టి వలన వృత్తిపరంగా గొప్ప అదృష్టవంతమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే మీకన్నా పెద్దవాళ్ళు కానీ, లేదా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కానీ, మీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా అంది, తద్వారా మీరు మరింత బలాన్ని చేకూర్చుకునేటటువంటి విధానంలో ఉంటారు. ఇవన్నీ జరగడం వలన ప్రధానంగా మనలో ఉండేటటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేద్దామని, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, విలాసాలకు బానిస అవ్వడం, తద్వారా డబ్బుని ఖర్చు చేయవలసినటువంటి అవకాశాలు ఉండడం జరుగుతాయి. కావున ప్రతి విషయంలోనూ కూడా ఆహార నియమాలు అనేటటువంటివి పాటించడం చాలా మంచిది. ఖర్చు ఎంతవరకు చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం అనేటటువంటిది 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమమైనటువంటి పనిగా చెప్పచ్చు. అలాగే ఆహార నియమాలు అనేటటువంటివి తప్పనిసరిగా పాటించడం, వ్యాయామాది కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా దంతాలకి గొంతుకి సంబంధించినటువంటి సమస్యలు కనుక వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తక్కువగా చూడొద్దు. వెంటనే వైద్యుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడం చాలా మంచిది. జూన్ 1వ తారీఖు దాకా ఈ గ్రహస్థితిలో ఉండేటటువంటి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు జూన్ 2వ తేదీ దగ్గర నుంచి కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి తృతీయ స్థానంలోకి వస్తారు. అన్నదమ్ములు ఆడబడుచులకు సంబంధించి, అలాగే మీలో ఉండేటటువంటి విక్రమ సంబంధమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి స్థానం ఇది. అందుగురించని గోచారంలో గురుడు ఎప్పుడైతే ఈ జూన్ 2వ తేదీ దగ్గర నుంచి కర్కాటకంలోకి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే గురుడు మారాడో, మీ స్వయం కృషిపై పట్టుదల అనేటటువంటిది కలగడం, అదృష్టం కంటే స్వయం కృషిని నమ్ముకుని పైకి రాగలము అనేటటువంటి అభిప్రాయ ధోరణి కలగడం జరుగుతాయి. ప్రధానంగా ఎవడైనా చెట్టు ఎక్కుదామని అనుకుంటూ ఉంటాడు. నిచ్చెన వేసుకుని ఎక్కినటువంటి వాడికి, కిందన మాను పట్టుకుని ఎక్కినటువంటి వాడికి దిగేటటువంటి సమయంలోనూ దాని నుంచి మనం కిందకి వచ్చేటటువంటి సమయంలో నైపుణ్యం ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. అలాంటి శిక్షణాపూర్వకమైనటువంటి నైపుణ్యాలను స్వయం కృషితోటి, మీ అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడిచేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఫలితాలు అనేటటువంటి వాటిని వదిలేసి మనం చేసేటటువంటి ప్రయత్నం మీద మాత్రమే దృష్టి పెట్టేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు అనేటటువంటి నమ్మకం, మీ ధైర్యం ఈ సమయంలో చాలా ముఖ్యం. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్కి, అలాగే రైటింగ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియా, అలాగే ఈ సినీ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి, సోషల్ నెట్వర్క్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఎదుగుదల అవకాశాలు అనేటటువంటివి ప్రధానంగా ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పచ్చు. చిన్న ప్రయత్నాలు, ప్రతి ప్రయత్నము కూడా చిన్న మొత్తాల పొదుపులాగా ఒక్కొక్క పని చేసుకుంటూ చివరి నిమిషంలో పనిని పూర్తి చేసేటటువంటి ఆలోచన దృక్పథం, కొత్త రకమైనటువంటి ఒప్పందాలు లేదా పనిలో చేసేటటువంటి పని మీద
ఏ స్థాయి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అభిప్రాయ ధోరణితో ముందుకు వెళ్ళేటటువంటి ఫలితాలు ఉంటాయి. ఫలితాల కోసం ఎదురు చూడకుండా పని చేసుకుంటూ పెడితే విజయాన్ని సాధిస్తారు అనేటటువంటిది చీమను చూసి మీరు నేర్చుకుంటున్నారు. ఆ రకమైనటువంటి విధంగా మీ యొక్క ఆలోచన దృక్పథం, క్రియేటివిటీ అనేటటువంటివి పెరుగుతాయి. తద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి సమయంలోనూ జీవిత భాగస్వామితోటి కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, ముఖ్యమైనటువంటి విషయాల నిమిత్తంగా మాట్లాడేటటువంటి సమయంలోనూ స్పష్టత అనేటటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ప్రారంభం లగాయతో కష్టంలో ఉన్నప్పటికీ చివరకు 100% అదృష్టం అనేటటువంటిది వరిస్తుంది. అన్నదమ్ములతోటి, ఆడపడుచులతోటి, అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సహచరులతోటి చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకుండా ఎవరికి ఏ విధమైనటువంటి సలహాలు నాకు తెలుసు కదా, నేను చెప్తాను కదా అని ముందుకు వెళ్ళి కనుక చేసినట్లయితే తద్వారా ఇబ్బందులు పడేటటువంటిది కూడా మీరే. తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి మాత్రం పెట్టద్దు అనేటటువంటిది బాగా గ్రహించుకోవాల్సినటువంటి విషయం. అక్టోబర్ నెల 30వ తేదీ వరకు ఈ రకమైనటువంటి స్థితి నడుస్తుంది. తదనంతరం అక్టోబర్ 31వ తేదీ దగ్గర నుంచి ప్రారంభించుకొని సింహరాశిలోకి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క గురుడు యొక్క సంచారం మారుతుందో, గురు సంచారం అంటే అతిచారం నిమిత్తంగా మారుతుంది. ఈ అతిచారం నిమిత్తంగా మారినటువంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఒక అద్భుతమైనటువంటి పరీక్షా సమయాన్ని గుర్తు చేసేటటువంటి విధానంలో చెప్తాడు. ఎందు గురించి అంటే చతుర్థ స్థానం సౌఖ్యస్థానం, సుఖస్థానము అని, అలాగే తల్లి, చర ఆస్తులకు సంబంధించినటువంటిది చతుర్థ స్థానాన్ని అనుసరించి చూస్తాం. తరచూ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క స్థితి, అందులోనూ విశేషమైనటువంటి పూర్ణ శుభగ్రహమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో తద్వారా ఇంటికి సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో అలజడి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, వ్యాపారపరమైనటువంటి విషయం అవ్వచ్చు, లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు. మార్పు అనేటటువంటిది ఆ రకంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. శుభగ్రహం కనుక కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుంది, కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటి వాతావరణం, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఎన్ని విధాలైనటువంటి అనుకూలతలు ఉన్నా, ఎన్ని రకాలుగా మీకు ఉపచర్యలు చేస్తున్నా, ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే మీరు ఒక పని చేద్దాం అనుకుంటారు. ఆ పనిని మీ చేత చేయించడానికి మీ ఆడపడుచులు కావచ్చు, మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేదా మీ బావమరుదులు కావచ్చు, ఎంత వెనక్కాలుండి ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని ఎంత తొందరగా చేస్తారు ఈయన అనేటటువంటి ఆలోచనతోటి ఏ విధంగా అయితే చేయించడానికి ప్రయత్నం చేస్తారో, అలాగే ఇంటిల్లిపాది మీకు సకల సౌకర్యాలు చేస్తున్న మిమ్మల్ని మీరు సరిచేసుకోకపోవడం వలన ఏదో తెలియనటువంటి వెలితి, మనశ్శాంతి, ఈ రకమైనటువంటి స్థితిగా మీలో మీరే మదన పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి. తల్లి లేదా తల్లికి సంబంధించినటువంటి సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా, మాతృ సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నిమిత్తంగా కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులతోటి అకారణంగా దూరం పెరగడం, లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి విధానంలో మీ ప్రవర్తన ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆస్తి విషయాల నిమిత్తంగా కానీ, లేదా మీ యొక్క వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో, వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అలాగే తరచూ వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పనిగా చెప్పుకోవచ్చు. రావలసినటువంటి బాకీలు రాకపోవడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, కెరీర్పై ఒత్తిడి అనేటటువంటి కలగడం, విపరీతమైనటువంటిది. ఎంత కష్టపడినా సరే, ఏ విధంగా మీరు పనిచేసినా సరే మీ పై అధికారుల నుంచి ఆశించినటువంటి గుర్తింపు రాకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు నచ్చని పనులను మీకు అప్పగించి తద్వారా ఆ పనిని చేసేంత వరకు కూడా మిమ్మల్ని ఒక నిర్బంధించేటటువంటి విధానంలో ఉండేటటువంటి వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ చుట్టూ మీకు తెలియకుండానే
మీ అనుకునేటటువంటి వ్యక్తులే కొన్ని రాజకీయపరమైనటువంటి స్థితితోటి మీ స్థాయిని దిగజార్చేటటువంటి పనులు అనేటటువంటివి అధికంగా చేస్తారు. మీ పనిని మీరు చేసుకుంటూ పోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదు అని చెప్పేసి ఒక సామెత. ఆ రకంగా ఈ సమయంలో మీకు మీ ఓర్పు మీకు శ్రీరామరక్షగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా గురుబలము అనేటటువంటిది గ్రహబలాల్లో అన్నింటికన్నా చాలా ప్రాధాన్యమైనటువంటిది, ప్రభావవంతమైనటువంటిది. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విషయానికి కూడా ఆచితూచి వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట మాత్రం దాటకుండా చాలా 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 జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని రకాలైనటువంటి విధానాలుగా మాట్లాడినా పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తోలనాడద్దు. డిసెంబర్ 13 తర్వాత మళ్ళీ వక్రం ప్రారంభం అవడం, సింహరాశిలోనే ఉండడం, జనవరి 24 తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ఈ గురుడు యొక్క సంచారము అనేటటువంటిది మారుతుంది. ఈ సమయంలో ఉండేటటువంటి ఫలితాలు యథార్థంగా ఇవే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జరిగినటువంటిది మీరు ఒక్కసారి కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం ఎలా ఉందనేటటువంటిది మీరు విన్నట్లయితే 100% తెలుస్తుంది. అయితే గురుడు యొక్క బలం ఉత్తరార్ధం తర్వాత అంటే సగభాగం జరిగిన తర్వాత ఇంచుమించుగా ఒక 4-5 మాసాలు సంవత్సర చివరిలో ఉండేటటువంటి ఇబ్బంది చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు గొప్ప అదృష్టకరమైనటువంటి స్థితి ఏంటయ్యా అంటే ప్రతి రాశికి శనీశ్వరుడు ఇబ్బందిని కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు అనే మాట చెప్తారు. కానీ మీకు మాత్రం శని విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నాడు అనడంలో అతిశయోక్తి మాట లేదు. మీనంలో ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం, అలాగే జూలై 27వ తేదీ దగ్గర నుంచి కూడా వక్రం ప్రారంభమయ్యి డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా వక్ర త్యాద్యంలో మీనరాశిలోనే ఉంటారు. ఎక్కడున్నా ఏ రకంగా ఉన్నా సరే వక్రించి ఉన్నప్పటికీ లాభస్థానంలోనే గ్రహం సంచరిస్తోంది శనీశ్వరుడు యొక్క స్థితి. ఈ లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి నుంచి 11వ ఇల్లు మనకంటే చంద్రరాశి నుంచి 11వ స్థానంలో సంచరిస్తున్నారు కనుక ఏకాదశ స్థానపరమైనటువంటి సంచారం. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. కోరికలను సఫలీకృతం చేసుకునేటటువంటి సమయం. ఏ కోరికతో మీరు చేద్దామనుకుంటున్నారో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి సమయం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ సంవత్సర కాలంలో మీరు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటయ్యా అంటే శని ఏకాదశ స్థానంలో ఉండడం. శనీశ్వరుడు ఏమిచ్చినా సరే చిరస్థాయిగా, స్థిరంగా, నిలకడగా, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి విధానంలోనే ఇస్తాడు. ఏదో ఇచ్చి అలాగా చూపించేసి ఆశ చూపించిపోయేటటువంటి రకం మాత్రం కాదు శని ఇచ్చేటటువంటి ఫలితం. ఆ కారణంగా శని సంచారము అనేటటువంటిది అద్భుతమైనటువంటి యోగం. ఆదాయం కానీ మీ యొక్క కోరికలు సఫలీకృతం అవ్వడం కానీ అత్యుత్తమమైనటువంటి సమయం అనడంలో అతిశయోక్తి మాట కాదు. ఆదాయం నిలబడుతుంది, అలాగే నెమ్మదిగా మీ యొక్క ఎదుగుదల అనేటటువంటిది జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఆ యొక్క ఫలితము అనేటటువంటిది నిలబడుతుంది అని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రతివారు కూడా డబ్బుంటే ప్రతివాడిని అందలం ఎక్కించేటటువంటి స్థితిలోనే ఉంటుంది కనుక ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెద్దలు అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా లభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్థిర ఆస్తి వృద్ధికి ఈ సమయం మీకు ఒక మంచి బంగారు బాతుగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప సమయం. అయితే సామాజికంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లోనూ సామాజికపరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు, సహచరులతో ఉండేటటువంటి వాళ్ళు, అందరితోటి కలవకుండా కొందరికే పరిమితమయ్యేటటువంటి అవకాశం, ఆ ధోరణిని మార్చుకునేటటువంటి విధానంలో ఉంటే మంచిది అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. స్నేహితుల పట్ల కఠినము అనేటటువంటిది, స్నేహం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. ఆ పదంలోనే గొప్పతనం ఉంది. అయితే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు, స్నేహాల్లో రకాలు ఉన్నాయి కనుక మరీ కఠినంగా ఎవరిని అంటే పరుష పదజాలాలు, మాట అనేటటువంటిది డబ్బు వచ్చిన తర్వాత చాలా తొందరగా వదిలేస్తాం. వాటిని కొద్దిగా ఆచితూచి మాట అంటే కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అనేటటువంటి మాట ప్రతి క్షణం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృతజ్ఞతాభావము అనేటటువంటిది చాలా అవసరం. ఎవరికైనా సరే ఈ సమయంలో మీరు చేసినటువంటి స్వల్పమైనటువంటి దానం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగాను,
అనుకూలించేటటువంటి విధానంలోనూ మిమ్మల్ని ఉన్నతికి తీసుకుని వెళ్ళేటటువంటి విధానంలోనూ ఉంటుంది. వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ప్రధానంగా ఐరన్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ, సిమెంట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, హోటళ్ళకు సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి వారికి కానీ నిజంగా ఎంత అద్భుతమైనటువంటి స్థితి ఉంటుందయ్యా అంటే మీరు ఊహించి కూడా ఉండరు, అంత డబ్బు చూస్తారు మీరు ఈ సమయంలో. అది 100% నిజం. మీరు రాసి పెట్టుకొని కాలుస్తే మీరు మీ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రాహు యొక్క సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కుంభరాశిలోను, ఆ తర్వాత మకర రాశిలోకి మారుతుంది. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం, రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం మీ యొక్క కెరీర్ని అలాగే మీ యొక్క ఉన్నతిని చూపించేటటువంటి పరిస్థితి. కెరీర్ పరంగా రాహువుకి అత్యంత బలమైనటువంటి స్థానం. చాలా అద్భుతంగా మీలో మీ పని పట్ల, మీ యొక్క ఆలోచన విధానం పట్ల, మీరు చేస్తున్నటువంటి విషయం పట్ల ఆకలి పెరుగుతుంది అని చెప్పచ్చు. అంటే ఆకలితో కూడుకున్నటువంటి పులి కానీ, చిరుత పులులు కానీ ఏ విధంగా అయితే వేటాడేయడానికి ఎంత ఉత్సుకత చూపిస్తాయో, ఈ సమయంలో మీరు మీ పనిని, మీది అనే పనిని చేయడానికి అంత ఉత్సుకత చూపిస్తారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. రాజకీయ పరంగా అవ్వచ్చు, టెక్నాలజీ పరంగా అవ్వచ్చు, లేదా మాస్ మీడియా రంగానికి సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి ఊహించినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందొచ్చు అని చెప్పచ్చు. ప్రధానంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అకస్మాత్తుగా బాధ్యతలు పెరగడం, లీడర్షిప్ రోల్స్ అనేటటువంటివి రావడం, సమాజంలో గుర్తింపు అనేటటువంటిది లభించడం జరుగుతుంది. మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఓ బ్రాండ్ ఇమేజ్ను పెంచేటటువంటి వ్యక్తిగా, బ్రాండ్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా మారేటటువంటి పరిస్థితులు, మీరు వేసేటటువంటి ప్లాన్లు భారీగా ఉంటాయి. సామాన్యుల్లో కాకుండా ఒక ఉన్నతమైనటువంటి ఎదిగినటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి విధానంలో మీ యొక్క స్థితి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఈ రాహు యొక్క దృష్టి వలన కొత్త రకమైనటువంటి ఐడియాలు, పబ్లిక్ రిలేషన్షిప్లు అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం, విదేశీ అవకాశాలు అనేటటువంటివి అనుకూలించడం జరుగుతాయి. విజయం ఎంత వేగంగా వస్తుందో మనం చేసేటటువంటి చిన్న తప్పు అంతే వేగంగా మనల్ని కిందకి దింపేటటువంటి పరిస్థితుల్లో వస్తుంది. కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఈ రాహు యొక్క స్థితి ఎప్పుడైతే డిసెంబర్ 7వ తారీఖు దాటిన దగ్గర నుంచి మకరంలోకి ప్రారంభమవుతుందో 9వ స్థానంలోకి, అంటే ఈ గ్రహం అనేటటువంటిది వెనక్కి సంచరిస్తుంది కనుక అపసవ్యంగా, ఈ అపసవ్య సంబంధమైనటువంటి స్థితిలో భాగ్యస్థానంలో వెళ్ళేటటువంటి ఈ యొక్క రాహు యొక్క స్థితి మీ నమ్మకానికి, మీ యొక్క విధి విధానాలకు ఒక పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే పాత పద్ధతులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మీరు చేసినటువంటి పనులను మీకు మీరే ప్రశ్నించుకునేటటువంటి విధానంలో కొత్త దారులు అనేటటువంటివి వెతుకుతారు. ఇది ఏ రకంగా చూసినా సరే తప్పు కాదు. దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడానికి, మీలో మీరు చూసుకునేటటువంటి దానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ఒక రకమైనటువంటి ఎదుగుదల అనుకూలించేటటువంటి విధానానికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుందనే చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి విధానాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ ఈ సమయంలో మీకు చాలా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. వీసా ప్రాబ్లమ్స్ లాంటివి కూడా కొంతవరకు దూరం అవుతాయని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు, గ్లోబల్ నెట్వర్కింగ్, లేదా ఇతర ప్రదేశాల్లో లేదా ఇతర దేశాల్లో చదువుకోవడానికి కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, జాయింట్ వ్యాపారం చేయడానికి కానీ అవకాశాలు లాంటివి వచ్చేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తోంది. ఆకస్మికంగా ప్రయాణాలు, ఆధ్యాత్మికత వైపు ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. అయితే ఎన్ని రకాలున్నా, ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు కలుగుతున్నా, సాంప్రదాయబద్ధంగా ఉండలేకపోతున్నాము అనే బాధ మిమ్మల్ని పదే పదే గుచ్చి మిమ్మల్ని మీకు మీరే ప్రశ్నించుకునేటటువంటి విధానంలో ఉంటుంది. తండ్రితోటి లేదా గురువులతోటి
గురుతుల్యులైనటువంటి వ్యక్తులతోటి భేదాభిప్రాయాలు అనేటటువంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలి అని, కొత్త నమ్మకాలతోటి కుటుంబంలో చర్చకు దారి తీసేటటువంటి విధానంలో దృక్పథంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీసాలు కానీ పాస్పోర్ట్ లేదా లీగల్ డాక్యుమెంట్ల విషయంలో మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి అనేది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల నిదానించి ఉండడం చాలా ఉత్తమము. అంతా నా ఇష్టమే అనేటటువంటి ధోరణిలో గనక మీరు ప్రవర్తించినట్లయితే భవిష్యత్తు అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది 1కి 10 సార్లు మీరు ఇప్పటిదాకా పడిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నడవండి అనేటటువంటిది తెలియజేస్తున్నాం. ఇక కేతువు యొక్క సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా సింహరాశిలో 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించున్నటువంటి ఈ కేతువు యొక్క ప్రభావం, అంటే గురుడు కొంతవరకు కలిసి ఉన్నప్పటికీ తదనంతరం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉండడు. గురుడు కూడాను కొద్దిగా తక్కువలోనే ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక భావోద్వేగపరమైనటువంటి సున్నితమైనటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది మీకు ఏర్పడుతుంది. ఎందు గురించి అంటే ఈ కేతువు ఉండేటటువంటిది పరమ వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి స్థితి అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకోవచ్చు. 4వ ఇల్లు సుఖానికి సంబంధించి, తల్లికి సంబంధించినటువంటి స్థితిని మనం దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అయితే భౌతికమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నా మానసికంగా ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళేటటువంటి మనస్సు వాతావరణంగాను ఈ సమయాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రధానంగా కలిగేటటువంటి భావన అనేటటువంటిది ఎక్కడో ఏదో ఉంది, ఏదో జరుగుతోంది, అది మాత్రమే నన్ను నడిపిస్తోంది, నేనేమీ చేయటం లేదు అనే వైరాగ్య ధోరణిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచిదే అది, కానీ ఏ ఆశ్రమంలో ఉన్నాము అనేటటువంటిది చూడాలి. బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మం వేరు, గృహస్థాశ్రమ ధర్మం వేరు, వానప్రస్థాశ్రమ ధర్మం వేరు. ధర్మాన్ని అనుసరించి మీరు కనుక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నారు అంటే కనుక మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్ముకొని కొంతమంది జనాలు ఉన్నారు అనేటటువంటి బాహ్య స్పర్శ కూడా చాలా అవసరం. అదొకటి దృష్టిలో పెట్టుకోవడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో మానసికమైనటువంటి బంధము అనేటటువంటి దాని విషయం నిమిత్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్న ఊరు లేదా ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహు యొక్క స్థితితో కూడా దశమ స్థానంలో ఉంటాడు కనుక దానికి సంబంధించినటువంటి కుటుంబానికి దూరం చేసేటటువంటి అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి పనులు లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థిరాస్తి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ఒప్పందాలు కానీ, ఇంటి నిర్మాణానికి చేసేటటువంటి పనులు కానీ మధ్యలోనే ఆటంకం ఏర్పడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. మేనమామలతోటి, తల్లి పుట్టింటి వారితోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆడవారికి సంబంధించినంత వరకు దంపతుల మధ్యన అభిప్రాయ భేదాలు, అంతుచిక్కని ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్యన ఒకరి మీద ఒకరికి కొద్దిగా భేదాభిప్రాయాలు, పాత గొడవలు అనేటటువంటివి మళ్ళీ తెరకెక్కడం లాంటివి జరుగుతాయి. ఈ సమయంలో ఒకరిపై ఒకరికి ఉండేటటువంటి ఆలోచన విధానంలో ఓర్పు, సహనము అనేటటువంటిది చాలా ముఖ్యం. ఈ సమయంలో కొద్దిగా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక వాటిని ఆస్తిపరంగా కానీ, ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మోసపోయేటటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. మీ వాహనాలు తరచూ ఇబ్బందిని పెట్టేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క గుండెకి సంబంధించి మానసిక ఒత్తిడి అనేటటువంటిది అంత మంచిది కాదు. యాసిడిటీ ప్రాబ్లమ్స్, అజీర్తి, వీటి నిమిత్తంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఉండడంలో అతిశయోక్తి మాట కాదు. అయితే ఈ కేతువు యొక్క సంచార సమయము అనేటటువంటిది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కేతువే జ్ఞానాన్ని, కేతువు యొక్క ఇబ్బందికరమైనటువంటి స్థితిని తెలుసుకునేటటువంటిది కూడా కేతువే ఉపయోగపడతాడు. 7వ తేదీ దగ్గర నుంచి కర్కాటకంలోకి ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి ఈ యొక్క కేతువు యొక్క స్థానం మారిందో, ఈ కేతు స్థానం దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ధైర్యంగా, అంతర్ముఖంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది చెప్పుకోవచ్చు. మీ ధైర్యం బయటకి కనిపించేటటువంటి విధానంలో లేకపోయినా లోపల మాత్రం చాలా బలమైనటువంటి స్థితిగా
మీరు ఒక మాట అనుకున్నారు అంటే ఆ మాటకి మీరు నిలబడిపోయారు అనేటటువంటిది, అది మంచి అవనండి చెడు అవనండి, మీరు అనుకున్నారు అంటే అది 100% చేసేయాలి, నేను ఇది చెయ్యగలను అనేటటువంటి మొండి పట్టుదల అనేటటువంటిది మీకు చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతరుల మెప్పు కోసం, ఇతరులు ఏదో చెయ్యాలనో లేదా నా పనిని మెచ్చుకోవాలనో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయంలో పనిచేయరు. మిమ్మల్ని మీరు మీ మనస్సుకు ఆత్మసంతృప్తి కోసం మాత్రమే మీరు పనిచేస్తారు తప్ప ఒకరి గురించి, ఒక ఆలోచన దృక్పథం గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయరు. ఏకాంతంగా ఉండి ఈ ఈ యొక్క సమయంలో మీకు వచ్చేటటువంటి గొప్ప విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టి విధానం ఏంటయ్యా అంటే రచనలు, రీసెర్చ్లు, కోడింగు, ఇలాంటి వాటి మీద మీకు ఎక్కువగా ఆసక్తి అనేటటువంటిది కలుగుతుంది. దాని మీద మీరు విపరీతమైనటువంటి పని చేస్తారు. తద్వారా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది అని చెప్పచ్చు. గంటల తరబడి ఒంటరిగా కూర్చుని ఎంతో 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 కష్టమైనటువంటి పనిని, ఎవరో చెయ్యలేనటువంటి పనిని, ఎవరూ భేదించలేనటువంటి సమస్యలను పరిష్కార దిశగా చూపడంలో మీకు మీరే సాటిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సైకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సమయం చాలా లోతైనటువంటి ఆసక్తిని పెంచేటటువంటి సమయంగాను, అనుకూలతలను ఇచ్చేటటువంటి విధానంలోనూ ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలు తగ్గిపోతాయి. మౌనంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రధానంగా మౌనాన్నే మీ ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ధోరణి అనేటటువంటిది ఈ సమయంలో మీకు అలవాటవుతుంది అని చెప్పచ్చు. అలాగే అంతర్జాతీయమైనటువంటి విషయాలు, అలాగే లోపల ఉండేటటువంటి ఆధ్యాత్మిక విషయాలు రెండింటినీ సమభావనతో చూస్తారు. భాగస్వాముల పట్ల, అలాగే భాగస్వామ్య వ్యాపారాల పట్ల ధోరణి అనేటటువంటిది తగ్గిపోతుంది. ఆసక్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు అనేటటువంటిది తెలియకుండానే లభిస్తాయి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వ స్థితిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మీ మౌనాన్ని చూసి మీ సంబంధించినటువంటి అన్నదమ్ములు కానీ, ఆడపడుచులు కానీ మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో బంధము అనేటటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక అప్పుడప్పుడు క్షేమ సమాచారాలు అనేటటువంటి కనుక్కోవడం, వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకునేటటువంటి విధానంలో ఉండడం చాలా ముఖ్యం. ఈ యొక్క సంవత్సరంలో మీ అదృష్ట సంఖ్య 6గా చెప్పుకోవచ్చు. అలాగే మీకు అనుకూలించేటటువంటి తేదీలు కనుక చూసుకున్నట్లయితే 5, 6, 8, 15 తేదీలు, అలాగే 24వ తేదీ మీకు కొంతవరకు అనుకూలించేటటువంటి సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. అలాగే వారాలు కనుక చూసినట్లయితే బుధవారం, శుక్రవారం, శనివారం, వీటికి సంబంధించినటువంటి వారాల్లో మీరు క్లిష్టమైనటువంటి పనిని కనుక పూర్తి చేసినట్లయితే సర్వదా అనుకూలత అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా మీరు ఈ సంవత్సరంలో గురుడు, రాహువు, కేతువుకు సంబంధించినటువంటి జపతర్పణ హోమాది కార్యక్రమాలు, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అభిషేకాలు, దుర్గాదేవికి సంబంధించి రాహుకాలంలో దీపారాధన, రాహుకాల పూజ చేయించుకోవడం, అలాగే సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన ఈ సంవత్సరం మీకు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి అనుకూలతలు ఏర్పడతాయని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.